మన తెలంగాణలో కొత్త చేయుత పెన్షన్లు సెప్టెంబర్ 5వ తారీఖు అయిన నేటి శుక్రవారం రోజున ఈ జిల్లాల్లో దివ్యాంగులకు 6,000, అలాగే వృద్ధులకు 4,000 ఈ చేయుత పెన్షన్లు విడుదలవుతున్నాయి అని ఈ వార్తలోకి వెళ్లే ముందు వార్తా విపణి అనే ఈ ఛానల్లో ప్రభుత్వ పథకాలకు సంబంధించిన వార్తల్ని ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు దీన్ని సబ్స్క్రైబ్ చేయడంతో పాటే బెల్ను ట్యాప్ చేసి ఆల్ నోటిఫికేషన్లు అనే ఆప్షన్ను ఎంచుకోండి ఫ్రెండ్స్. మీకు థ్యాంక్స్. ఇక చేయుత పెన్షన్ల విషయానికి వెళ్ళినట్లయితే ప్రస్తుతం అసెంబ్లీలో మంత్రి సీతక్కతో పాటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఈ నెల నుంచి చేయుత పెన్షన్లు అనేవి అమల్లోకి వస్తాయని తేల్చి చెప్పారు. ఇటువంటి సందర్భంలో జీవోను విడుదల చేస్తూ ఏది ఆసరా పెన్షన్లను తీసివేసి చేయుత పెన్షన్లుగా దివ్యాంగులకు 6,000, వృద్ధులకు 4,000 ఈ పెన్షన్లు అంటే చేయుత పెన్షన్లు అనేవి రాష్ట్రమంతటా అమల్లోకి వస్తున్నాయి. అయితే ఈ జిల్లాల్లో అంటే పైలట్ ప్రాజెక్టులో భాగంగా లోకల్ బాడీ ఎన్నికల కానుకగా ముఖ్యంగా ఏది ఇప్పటి వరకు పెన్షన్లు తీసుకుంటూ అత్యంత ఖచ్చితమైన అర్హత కలిగిన వారికి లిస్టుల్లో పేరు ఉన్న లేకపోయినా అంటే ఒక ప్రచారం అనేది నడుస్తోంది కదా, ఆపులో పేరు ఉంటేనే పెన్షన్లు అంటే పెరిగిన పెన్షన్లు అనేవి వస్తాయి, లేకపోతే చేయుత పెన్షన్లు రావు అని కొన్ని మీడియా ప్రకటనలు కానీ లేదా వార్తలు కానీ మీరు నమ్మవలసిన అవసరం లేదు. అవన్నీ ఉట్టి పుకార్లే అంతే. ఏదేమైనా ఆప్లో పేరు లేకపోయినా పెరిగిన పెన్షన్లు అంటే చేయుత పెన్షన్లు అనేవి ఈ నెల నుండి అమలవుతున్నట్లు మంత్రి సీతక్క తేల్చి చెప్పింది. అయితే ఈ సమాచారాన్ని కొంతమంది నమ్మడం లేదు. ఎందుకంటే పెన్షన్దారులు ఎప్పటి నుంచో మీడియాలో వస్తున్న వార్తలను గమనిస్తూనే ఉన్నారు. అంటే ఈ నెల నుంచి పెరుగుతుంది, ఆ నెల నుంచి పెరుగుతుంది అంటూ ఏది కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఎప్పుడు 20 నెలల కిందట తన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటి నుండే ప్రతి నెల పెన్షన్ పెరుగుతుందనే వార్తలను ఎవరైతే చూస్తున్నారో అటువంటి పెన్షన్దారులు అందరూ ప్రతి నెల బ్యాంకులకు లేదా మీ సేవా కేంద్రాలకు వారి పెన్షన్ తీసుకోవడానికి వెళ్ళడము, పెరిగిన పెన్షన్లు అంటే ఏది పాత పెన్షన్లైనా ఆసరా పెన్షన్లను తీసుకొని తీవ్ర నిరాశలో మునిగిపోవడం అనేది జరుగుతూనే వస్తుంది. సో ఇలాంటి సందర్భంలోనే చాలామంది పెన్షనర్లు ఇక పెన్షన్లు పెరిగే ప్రసక్తి లేదనే నిరాశలో మునిగిపోయారు. కొంతమంది అయితే 2028 అసెంబ్లీ ఎన్నికల దాకా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పెన్షన్ల గురించి ఆలోచించేటట్టుగా కనిపించడం లేదని, ఆయన అప్పటిదాకా పెంచలేడు అని వాళ్ళు వాపోతున్నారు. మరికొంతమంది విమర్శకులు ఈ వార్తలన్నీ పుకారులే, ఈ సెప్టెంబర్లో కూడా ఆసరా పెన్షన్ల చేతికేస్తారు, లేదా ఆసరా పెన్షన్లు అనే పేరు తీసేసి చేయుత పెన్షన్లు అని పేరు పెట్టి ఇస్తారు. ఏది తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చినట్టు ఇంకా అనేక రకాల పథకాలకు పేర్లు మార్చినట్టు మార్చి ఆసరా పెన్షన్లని చేయుత పెన్షన్లు అంటే దివ్యాంగులకు యథావిధిగా 4,016, అలాగే వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు ఇలా ప్రతి నెల 2,016 ఆసరా పెన్షన్లు తీసుకునే వారికి యథావిధిగా 2,016 ఇస్తారని వాళ్ళు విమర్శిస్తున్నారు. కానీ ఇటువైపు కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం సస్పెన్స్ మీద సస్పెన్స్ రేపుతోంది. ఆసరా పెన్షన్ల పెంపు అంటే చేయుత పెన్షన్లను అమలు చేయడానికి చర్చల మీద చర్చలు జరుపుతోంది. క్యాబినెట్లో అనేక రకాల నిర్ణయాలు తీసుకుంది. కొత్త విధానంలో చేయుత పెన్షన్లను ఇవ్వడము, అలాగే ఎప్పటి నుంచో దరఖాస్తు చేసుకొని అర్హులై ఉండి ఇప్పటి వరకు పెన్షన్లు పొందని పెండింగ్లో ఉన్న పెన్షన్దారుల కోసం అంటే కొత్త పెన్షన్దారులకు కొత్త చేయుత పెన్షన్లు ఇవ్వడము, అలాగే అనేక రకాల నిర్ణయాలు తీసుకుంటోంది. అయితే ప్రస్తుతం లోకల్ బాడీ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో కొన్ని రేషన్ షాపుల్లో రేషన్ బ్యాగులను అందుకుంటున్నారు కదా, అంటే ఈ వీడియోలో చూడండి ఇలాంటి బ్యాగు. ఈ బ్యాగును ఎన్నికలకు ముందు దాని మీద పేర్లు వేసి
అనేక రకాలుగా ప్రభుత్వం అనేది అనేక మార్పులు చేస్తూ ఉంది. ఇలాంటి విషయాల్లో ప్రభుత్వం ఎందుకింత ఉత్సాహంతో ఉందో ఎవరికి అర్థం కాకపోయినా ప్రస్తుతానికి ఆసరా పెన్షన్ల విషయంలోనూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మంత్రి సీతక్క గారు కూడా చాలా ఉత్సాహంతో ఉన్నారు. అంటే పెన్షన్లను పెంచేందుకు, కొత్త చేయుత పెన్షన్లు ఇచ్చేందుకు వాళ్ళు అంగీకరించారు. ఇది మీడియాతో చెప్పిన విషయమే. దాదాపుగా అంటే ఫేస్ రికగ్నిషన్తో పాటు పెరిగిన పెన్షన్లు అనేవి ఈ నెల నుంచి అమలవుతాయని వాళ్ళు తేల్చి చెప్పడంలో ఏముందో తెలియదు. కానీ ప్రస్తుతానికైతే ఈ 5 జిల్లాలతో పాటు మిగిలిన జిల్లాలలోనూ అంటే ఇంతకుముందు చెప్పినట్లు ఏవి హైదరాబాదు, రంగారెడ్డి, మహబూబ్ నగర్, మహబూబాద్, అలాగే కామారెడ్డి వంటి జిల్లాల్లో ప్రస్తుతం చేయుత పెన్షన్లు అనేవి విడుదలవుతున్నాయి. అయితే ఇక్కడ ఒక ప్రాసెస్ అనేది ఉంటుంది కదా. ఈ ప్రాసెస్ ప్రకారం వారం 10 రోజుల వ్యవధి పడుతుంది. పైగా లోకల్ బాడీ ఎన్నికలను ఈ నెల చివరిలోగానే నిర్వహించాలనే కృతనిశ్చయంతో ఉన్న ప్రభుత్వానికి ప్రస్తుతం పెన్షన్లను దానికంటే ముందే ఓ 10 రోజులు అంటే ఆ 10 రోజుల ముందే పెన్షన్లు ఇవ్వాల్సి వస్తుంది కదా. కాబట్టి ఇలా 5 జిల్లాలతో పాటు మిగతా జిల్లాల్లోనూ క్రమక్రమంగా అంటే రేపో ఎల్లుండో అలా వాళ్ళు విడుదల చేసే అవకాశం ఉంటుంది. ఇవన్నీ చేయుత పెన్షన్లే, ఇక ఆసరా పెన్షన్లు అనే ప్రసక్తి ఉండబోదు. ఇది ఎలా అంటే ఇంతకుముందు నేను చెప్పాను కదా, 2 విధానాలు ఉన్నాయి. ఒకటి చేయుత పెన్షన్లు నామకరణం చేసి పెరిగిన ఆసరా పెన్షన్లని అంటే దాదాపుగా ఇంతకుముందు చెప్పినట్లు వృద్ధులకు 2016, దివ్యాంగులకు 4016 ఇస్తారు. లేదా ఇటు పెన్షన్లను పెంపు చేస్తూ అటు కొత్త చేయుత పెన్షన్లు ఇస్తూ మొత్తంగా దాదాపు 45 లక్షల మంది వరకు పెన్షన్దారులకు చేయుత పెన్షన్లను అంటే దివ్యాంగులకు 6,000గా, అలాగే వృద్ధులు ఇలాగా ఏది ఆసరా పెన్షన్ల విషయంలో ప్రతి నెల 2016 తీసుకుంటున్న వర్గాలకు నెల 4,000గా దాదాపు చేయుత పెన్షన్లు ఇచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఈ రోజున విడుదలవుతున్న చేయుత పెన్షన్లలో కొద్దిగా సస్పెన్స్ అనేది ఉంది. ఎందుకంటే ఇంతకుముందు చెప్పిన 2 విధానాలే అయినా ఆ జీవోలో కానీ ఆ ప్రకటనలో కానీ ఏది చేయుత పెన్షన్లు అనేవి 2,000, 4,000 కాదు, దాదాపు దివ్యాంగులకు 6,000, వృద్ధులకు ఇలాంటి సమవర్గాలకు అంటే కేటగిరీలకు ప్రతి నెల 4,000గా అందులో ఉంది. కాబట్టి ఈ సెప్టెంబర్ నెలలో ఇప్పుడు 5 జిల్లాల తర్వాత మిగతా జిల్లాలకు కూడా అటువంటి వర్తిస్తుంది. పైలట్ ప్రాజెక్టు అంటే కేవలం 4-5 జిల్లాలకు ఏది ఇంతకుముందు కొన్ని కొత్త పథకాలు అంటే 500కు గ్యాస్ సిలిండర్, అలాగే ఉచిత బస్సు ప్రయాణంలో ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టడం, ఇంకా అనేక రకాల పథకాల విషయాల్లో పైలట్ ప్రాజెక్టులను ఎంచుకున్నారు కదా. అలా కాకుండా ఇది ఈ నెల మొత్తంగా విడతలుగా జిల్లాల వారీగా ఈ చేయుత పెన్షన్లు అనేవి పెన్షన్దారుల అకౌంట్లోకి వెళ్ళిపోతాయి. అయితే కొత్త విధానంలో అంతే. అర్థమైంది కదా ఫ్రెండ్స్. కాబట్టి ఈ విలువైన సమాచారాన్ని మీతోటి పెన్షన్దారులకు అలాగే తెలిసిన వారికి షేర్ చేయడంతో పాటే ఈ వీడియోను లైక్ చేయండి. ఇంకా వార్తా విభజన ఈ ఛానల్లో ప్రభుత్వ పథకాలకు సంబంధించిన వార్తల్ని ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు దీన్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. మీకు థ్యాంక్స్.